श्रीपरमात्मने नमः। अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। ఒకటవ శ్లోకం। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितं। ఇక్కడ మళ్ళీ అర్జునుడు మన శ్రీకృష్ణ పరమాత్మని తన సందేహాన్ని అడుగుతున్నారనమాట నివృత్తి చేసుకోవడానికి. ఇప్పుడు మనము నిష్కామ కర్మయోగం ద్వారా కర్మ చెయ్యాల్సిన అవసరం లేని స్థితికి వెళ్తాం కదా జ్ఞానం సంపాదించి. ఇప్పుడు మనము ఈ జ్ఞానము ఎప్పుడైతే ఉత్కృష్టమైందో ఇప్పుడు కర్మ చేస్తూ మనము ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళడం ఉచితమా, లేకపోతే కర్మని సన్యసించి డైరెక్ట్గా ఆ జ్ఞాన సముపార్జనకే సన్యాసం స్వీకరించడం బెటరా అని అడుగుతున్నారనమాట. దీనిని యాక్చువల్గా ఎవరైతే వాళ్ళకి వైరాగ్యం రావడం ద్వారా నిష్కామ కర్మ ఆచరణలో వైరాగ్యం రావడం ద్వారా స్వయంగా వాళ్ళంతట వాళ్ళకే వైరాగ్యం సిద్ధించడము ఒక పద్ధతి. ఇప్పుడు ఆ జ్ఞానం గురించి చాలామంది అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడము, సన్యాసం స్వీకరించడము, భిక్షాశ్రమం స్వీకరించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. దీన్ని వివిధిషా సన్యాసం అంటారనమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని ఏమడుగుతున్నారంటే ఈ కర్మ చేస్తూ మళ్ళీ కర్మలంపటాల్లో చిక్కుకోకుండా ఇంత శ్రమపడి ఇంత చేసే బదులు ఈ కర్మని సన్యసించి డైరెక్ట్గా జ్ఞానానికి మనం సన్యాసాశ్రమంలోనే వివిధిషా సన్యాసం ద్వారా జ్ఞాన సముపార్జనకి వెళ్ళిపోవచ్చు కదా. ఈ రెండు పద్ధతుల్లో ఏది నిశ్చయంగా శ్రేయస్కరమైనది అని అడుగుతున్నారనమాట. श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। ఈ రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా ఏం చెప్పారంటే రెండూ కూడా మోక్షానికే తీసుకెళ్తాయి. రెండూ కూడా శ్రేయస్సుని కలిగించేవే. కర్మయోగము శ్రేయస్సుని కలిగిస్తుంది, కర్మ ఆచరణ చేస్తూ నిష్కామ కర్మయోగ సిద్ధిని సాధించడం. లేదంటే సన్యాసం ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడము, తద్వారా మోక్షం సంపాదించడం, రెండూ కూడా మోక్ష మార్గానికే తీసుకెళ్తాయి. కానీ కర్మ సన్యాసం కంటే వివిధిషా సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. ఎందుకంటే మనసు పరిపక్వత చెందకుండా కర్మయోగంలో ఏంటి, మనం ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ నెమ్మదిగా స్టెప్ వైజు జ్ఞాన మార్గానికి వెళ్తాం. కర్మఫల త్యాగం చేయడము, కర్మత్యాగం చేయడం, కర్తృత్వ త్యాగం చేయడము ఇవన్నీ చేసుకుంటూ సాధన చేస్తూ వెళ్తాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఆ స్థితికి రాకుండా నిష్కామ కర్మ స్థితికి రాకుండా వెళితే అక్కడ కూడా కఠినమైన సన్యాసాశ్రమంలో కూడా కఠినమైన సాధన ఉంటుంది. నేల మీదే పడుకోవాలి, యమ నియమాది మొత్తం యోగ పద్ధతులన్నీ పాటించాలి, భిక్ష చేయాలి, అప్పుడే కదా జ్ఞానం సముపార్జన జరిగేది. అందుకని అక్కడ అపరిపక్వ దశలో కనుక ఎవరైనా సన్యాసం పుచ్చుకుని జ్ఞానం సముపార్జనకి వెళ్తే అది కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మ సన్యాసం మార్గం కంటే కూడా మోక్షానికి కర్మయోగ మార్గమే శ్రేయస్కరమైనది అని చెప్పారనమాట. ఎందుకంటే నెక్స్ట్ శ్లోకంలో 3వ శ్లోకంలో చెప్తున్నారు, జ్ఞేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇప్పుడు మన ఈ కర్మయోగం ఆచరించే వాళ్ళు నిత్య సన్యాసులట. ఎందుకంటే ద్వంద్వాలకు అతీతంగా ఎదిగిపోతారు కదా. కర్మఫలాలు వదిలేస్తారు, కర్మాచరణ వదిలేస్తారు, సుఖ దుఃఖాలన్నిటినీ సమంగా తీసుకోవడం సాధన చేస్తారు. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క ఇంద్రియాన్ని జయించుకుంటూ ఒక్కొక్క ఎమోషన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఒక ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళు నిత్యమో సన్యాసాన్ని కర్మ చేస్తున్నప్పటికీ ఒక సన్యాసిలాగా జీవితాన్ని గడుపుతున్నట్టే కర్మయోగంలో నిష్కామ కర్మయోగం చేస్తున్నప్పుడు. అప్పుడు ఈ సుఖం బంధాత్ ప్రముచ్యతే, ఈ సంసార బంధం నుంచి విముక్తిని పొందుతున్నాడు సుఖంగా, ఏ కష్టం లేకుండా. ఎందుకంటే ఇది స్టెప్ వైజ్ క్రమేణా చేస్తున్నారు. అందుకని చెప్పి ఈ కర్మయోగం చేసే వాళ్ళకి ఈ ద్వంద్వాలని అతీతంగా వెళ్ళి సుఖంగా ఈ సంసార బంధం నుంచి విముక్తిని పొందుతారు అని చెప్తున్నారనమాట. 4వ శ్లోకము, సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం.
ఈ జ్ఞానయోగము సన్యాసం ద్వారా చేరే జ్ఞానయోగమైన, కర్మ ద్వారా చేరే జ్ఞానయోగమైన అది తీసుకెళ్లేది మోక్షం దగ్గరికే. అందరి ప్రయత్నము కూడా ఈ సంసార బంధాల నుంచి, కర్మబంధాల నుంచి విముక్తి తెచ్చుకుని, ఈ జన్మ పరంపర నుంచి విముక్తి తెచ్చుకుని మోక్షం సంపాదించాలని. అందుకని 2 మార్గాలు ఒకే చోటకి తీసుకెళ్తాయి. ఇవి 2 అసలు వేరే వేరే కాదు. ఈ 2 వేరే వేరే అనుకునే వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. ఎవరైతే జ్ఞాన పరిపక్వత లేదో, ఎవరికైతే అండర్స్టాండింగ్ లేదో వాళ్ళు మాత్రమే ఇది 2 వేరే వేరే దారులు అనుకుంటారు. కానీ ఈ 2 కూడా ఒకటే ఫలితాన్ని ఇస్తాయి, ఒకే మార్గానికి, ఒకే డెస్టినేషన్కి తీసుకెళ్తాయి, మోక్షం అనే డెస్టినేషన్కి అని చెప్తున్నారనమాట. 5వ శ్లోకము. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఇప్పుడు ఈ 2 ఒకటే ఎలా అవుతాయి అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. కానీ సాంఖ్యయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని ఏదైతే ఒకటే ఫలితం తీసుకెళ్తుందని తెలుసుకుంటారో వాళ్ళే నిజాన్ని గుర్తించినట్టు, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే అని చెప్తున్నారనమాట. ఎందుకంటే నిష్కామ కర్మాచరణ ద్వారా జ్ఞానం సంపాదించి కూడా మోక్షమే వస్తుంది, జన్మ పరంపర నుంచి మనకి విముక్తి లభిస్తోంది. అలాగే జ్ఞానం ద్వారా, ఈ సన్యాసం ద్వారా జ్ఞానం ఎవరు తీసుకున్నారో వాళ్ళు సంపాదించారు, వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు. ఇక్కడ క్రిందటి శ్లోకంలో చెప్పిన ప్రకారం మనకేంటంటే ఇది స్టెప్ వైజ్ నెమ్మదిగా ఆరూఢుడు అవుతున్నారు. కాబట్టి మనకి ఆ కర్మయోగం ఎంతో విశిష్టమైనది అని చెప్తున్నారనమాట. అలాగే ఈ శ్లోకంలో 2 తీసుకెళ్లే డెస్టినేషన్ ఒకటే. కాబట్టి ఈ జ్ఞానాన్ని, కర్మయోగాన్ని రెండిటినీ ఒకటే అని ఎవరు చూస్తారో, ఒకటిగా ఎవరు చూస్తారో వాళ్ళే నిజంగా చూసేవాడు, అంటే నిజమైన జ్ఞానం కలిగిన వాడు అని చెప్తున్నారనమాట. 6వ శ్లోకము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఇందులో ఈ సన్యాసం ఏదైతే ఉందో, అంటే జ్ఞాన సముపార్జనకి నిష్కామ కర్మయోగం కాకుండా కర్మ సన్యాసం చేసి వివిధిష సన్యాస మార్గంలో ఎవరైతే జ్ఞాన సముపార్జనకి ప్రయత్నం చేస్తారో అది ఎంతో దుఃఖంతో కూడుకున్నది అని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు అంటే క్రమంగా ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్ళి క్రమంగా ఇంద్రియ నిగ్రహం చేసుకుని తర్వాత మనసుని, బుద్ధిని నిగ్రహించడం వేరు, ఒకేసారి ఇంద్రియము, మనసు, బుద్ధి అన్నిటినీ నిగ్రహించడం వేరు. సో అది ఎంతో దుఃఖంతో కూడినది, శ్రమతో కూడినది. పైగా అరణ్యాలలో అక్కడ అన్ని జనారణ్యానికి దూరంగా ఉండాలి, ఇవన్నీ చాలా దానికి పద్ధతులు ఉంటాయన్నమాట. అదే ఈ నిత్య సన్యాసి అన్నారు కదా, కర్మయోగి, వారికి ఎవరైతే యోగయుక్తుడో, నిష్కామ కర్మయోగాన్ని ఎవరైతే అనుసరిస్తారో అలాంటి ముని, అంటే అలాంటి ధ్యానశీల పరుడు అచిరకాలంలోనే ఆ బ్రహ్మని పొందుతారు అని చెప్తున్నారనమాట. అంటే నిష్కామ కర్మయోగమే సులభమైన మార్గము అని చెప్తున్నారు. ఈ డైరెక్ట్గా వివిధిష సన్యాసం ద్వారా జ్ఞాన సముపార్జనకి, తద్వారా మోక్షం పొందడానికి ప్రయత్నించడం కంటే నిష్కామ కర్మయోగ మార్గమే శ్రేయస్కరం అని చెప్తున్నారనమాట. 7వ శ్లోకము. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఇప్పుడు కర్మయోగం చేసేవారు కర్మలో ఉన్నప్పటికీ కూడా విశుద్ధాత్మ, అలా ముందు తమ చిత్తశుద్ధి చేసుకుంటారు. అలాగే విశుద్ధాత్మ అంటే తనలో ఉన్న సంస్కారాలన్నీ తీసుకుని చిత్తాన్ని శుద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత విజితాత్మ, తర్వాత తన దేహ ప్రవృత్తిని వీటన్నిటినీ జయిస్తారు. ఇంద్రియాలని జయిస్తారు. అలాగే సమస్త జీవరాశిలోనూ కూడా పరబ్రహ్మ చైతన్యాన్ని చూస్తారు, పరమాత్మ చైతన్యాన్ని చూస్తారు. ఇలా చూసే యోగయుక్తుడైన నిష్కామ కర్మయోగి ఏ కార్యం చేసినా కానీ దానితో ఏ రకమైన బంధంలోనూ చిక్కుకోడనమాట. 8వ శ్లోకము. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్.
ఇక్కడ ఈ 8వ శ్లోకము 9వ శ్లోకము కలిపి చెప్పడం జరిగింది. ఇందులో ఏం చెప్తున్నారంటే ఎవరైతే నిష్కామ కర్మయోగంలో ఆ సాధనలో ఉన్నారో, ఆ సాధనలో పండిపోయారో వాళ్ళు ఏ పని చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, ఏదైనా స్పర్శ కలిగినా, వాసన కలిగినా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రపోయినా, అన్నీ ఇంకా మాట్లాడుతున్నా, అలాగే విసర్జనం చేసిన అన్నిటిల్లోనూ కూడా, అన్ని కార్యాలలో కూడా ఆ ఇంద్రియాలేవో వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఇంద్రియాల పట్ల వాటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి అంతేనో అని చెప్పి ఆ పరబ్రహ్మ మీదే వాళ్ళ మనసుని అంతా కూడా ధ్యాన నిమగ్నమై ఉంటారట. అంతేగాని ఏ రకమైన కర్మతోటి ఆ శరీరం చేసే నిర్వహించే ఏ కార్యక్రమాలతోటి సంఘం పెట్టుకోరు. అంతా కృష్ణార్పణమే, అంతా పరబ్రహ్మార్పణమే, పరమాత్మ చైతన్యమే అంతా నిండి ఉంది అని చెప్పి. ఇలాగ ఎవరైతే ఇలా ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరైతే కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో, త్యాగ బుద్ధితో చేస్తారో వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది కదా. ఇంకా 10వ శ్లోకము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ నిష్కామ కర్మయోగి ఎప్పుడైతే ఇలా ఇంద్రియాలన్నీ కూడా వాటి పని వాటంతట అవే వాటి పని చేసుకుంటున్నాయని కర్తృత్వాన్ని ఎప్పుడైతే వదిలేసి దృష్టి పరమాత్మ మీదే పెట్టుకుంటారో, అలాంటి ఇంకా మోక్షరూపమైన ఫలితం మీద కూడా ఆసక్తి పెట్టకూడదు. ఇప్పుడు ఒక సైనికుడు ఎందుకు యుద్ధం చేస్తాడు? మాతృభూమి గురించి, తన కోసం తను చేయడు కదా. అలాగే ఏ కర్మ చేసినా కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. ఇలా చేస్తే తామరాకు మీద అంత నీటిలో ములుగున్నా కానీ తామరాకు మీద ఒక్క నీటి పొట్టు కూడా ఎలా అంటుకోదో, ఇతనికి ఎన్ని కర్మలలో మునిగి తేలుతున్నా, ఎన్ని కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నా కర్మల్ని ఆ విధంగా నిర్వర్తిస్తే ఆ కర్మబంధాలు పాపరూప పుణ్యాలు, పాపము పుణ్యము ఈ రూపంలో ఏ రకంగానూ అంటుకోవు. జన్మ పరంపర నుంచి విముక్తుడవుతారు, మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారనమాట. 11వ శ్లోకము. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఈ నిష్కామ కర్మయోగాన్ని అనుసరించిన వాళ్ళు, ఆ యోగ సాధనలో సిద్ధి పొందిన వాళ్ళు, మనసు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలు అన్నీ కూడా వీటితో ఏ పని చేసినా కానీ వీటితో ఏ రకమైన సంఘం పెట్టుకోరు, చిత్తశుద్ధితోటి ఉంటారనమాట. అంటే ఏ ఆలోచనలు, ఏ మమకారము, ఏ సంఘం లేకుండా చిత్తశుద్ధిని సాధిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే కర్మ బీజాలన్నీ దగ్ధమైపోతాయి. అంటే ఇంకా మరి మరుజన్మ ఉండదన్నమాట. 12వ శ్లోకము. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఎవరైతే యోగనిష్టలో ఈ నిష్కామ కర్మయోగంలో పరిపక్వత సాధించారో వాళ్ళు కర్మఫలాలని పూర్తిగా సమర్పించేస్తారు, కృష్ణార్పణం చేస్తారు. దానివలన అపరిమితమైన శాంతిని పొందుతారనమాట. ఈ జ్ఞాననిష్ట వల్ల వచ్చే శాంతిని పొందుతారు అని చెప్తున్నారనమాట. అలాగే ఎవరైతే ఈ నిష్కామ కర్మార్చన లేకుండా కోరికలతోటి ఫలంతో సంఘం పెట్టుకుంటారో వాళ్ళకి కర్మబంధాలు కూడా వాళ్ళకి తగులుతుంటాయి. పాపాలు పుణ్యాలు అన్నీ వాళ్ళకి మళ్ళీ దాని ఫలితాలు అనుభవించాలి, కర్మ బీజాలు ఏర్పడతాయి, మళ్ళీ జన్మ పరంపరలో చిక్కుకుంటారనమాట. అందుకని నిష్కామ కర్మయోగ ఆచరణ చేయమని చెప్తున్నారనమాట. 13వ శ్లోకము. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ దేహి అంటే ఈ దేహాన్ని ధరించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని మనం అనుకుంటున్నాం కదా. ఈ దేహధారి అయిన మానవుడు ఇంకా ఏంటంటే నిష్కామ కర్మలో మొత్తం కర్మాలని, కర్మ ఫలితాలని కూడా ఈశ్వరార్పణ చేస్తారు. వాళ్ళు ఇంద్రియాలను జయిస్తారు. అలాగే మనసుని కూడా, ఇంద్రియాలను కూడా తనంతట తను ఇది చెయ్యి అది చెయ్యి అని ప్రేరేపించడు. అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటే నిర్లిప్తంగా, వైరాగ్యంగా, కానీ ఆ కర్మలో తన అంతా కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి, త్యాగబుద్ధితోటి ఎంత మ్యాక్సిమం చేయగలరో అంతా చేస్తూ ఉంటారనమాట.
ఈ 9 ద్వారాలు నవద్వారాలతో కూడిన ఈ శరీరంలో ఉన్నా కానీ ఈ కర్మ చేస్తున్నా కానీ అలాంటి యోగికి ఏమి ఈ కర్మ తాలూకు పాపపుణ్యాలు కానీ సుఖదుఖాలు కానీ ఏమి అంటకుండా ఆనందంతో ఆ ఆత్మానుభవంతో అలా మిగిలిపోతాడు అని చెప్తున్నారనమాట. ఇది నిజమైన సన్యాసం. ఏదైతే పని చేస్తున్నా కానీ జ్ఞేయస్స నిత్య సన్యాసి అని చెప్పారు కదా, అలాంటి సన్యాసి ఎంతో గొప్పవాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. 14వ శ్లోకము. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈ కర్మల యొక్క కర్తృత్వం కానీ కర్మఫలం కానీ ఆ పరమేశ్వర చైతన్యానికి పరమాత్మకి ఏ రకంగానూ కూడా సంబంధం లేదు. ఆయనకి రెండిటిల్లోనూ కర్తృత్వము తీసుకోరు, ఆయన కర్మ ఫలితాలతో ఏ రకమైన సంగము లేదు, కారణము కాదు. ఇదంతా కూడా దేనివల్ల జరుగుతోంది అంటే స్వభావస్తు ప్రవర్తతే, ప్రకృతి ఆయన యొక్క, మనం చెప్పుకున్నాం కదా, ఆయన మాయా పేరే ప్రకృతి. ఆ ప్రకృతి వల్ల స్వభావ సిద్ధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం కర్మయోగంలో కూడా చెప్పుకున్నాం కదా, ఈ భగవంతుడు సృష్టిస్తున్నాడు అని అనుకుంటాం కానీ అది నిజం కాదు. పరమేశ్వర చైతన్యం తీసుకుని ప్రకృతి ఇవన్నీ కూడా మాయ అనే ప్రకృతి నుంచి మనందరం కూడా సృజించబడుతున్నాం అన్నమాట. కారణం భగవంతుడే, ఆయన చైతన్యమే, కానీ ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. ఆయన నిమిత్త మాత్రంగా ఆ చైతన్యాన్ని అలా ప్రకృతికి మాయాశక్తికి అందజేయడం వల్ల అది తీసుకుని మాయాశక్తి మొత్తం సృజించడము అంతా కూడా చేస్తూ ఉంటుంది. 15వ శ్లోకము. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ అజ్ఞానం వల్ల ఏంటంటే మనము కర్తృత్వము భోక్తృత్వము ఇవన్నీ పరమాత్మ మీద ఆరోపిస్తాం. పరమాత్మ నా చేత పుణ్యం చేయించవచ్చు కదా, నా చేత ఇలా చేయించవచ్చు కదా, ఆయన అలా ఎందుకు చేస్తున్నాడు, వారికి ఆ అన్యాయం ఎందుకు చేశారు, ఈ అన్యాయం ఎందుకు చేశారు, ఇలా మనం అజ్ఞానంతో పరమాత్మ మీద ఆరోపిస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా ఈ త్రిగుణాల వల్ల జనించే రాగద్వేషాలు ఇవన్నీ కూడా మనం ప్రకృతి నుంచే తీసుకుంటున్నాము. ప్రకృతితోనే మమేకమై సంఘం పెట్టుకొని ప్రకృతి మాయలో పడి ప్రకృతి గుణాలతో మోహితులమై మన ప్రవర్తన జరుగుతోంది. ఆ ప్రవర్తన ఫలితంగా ప్రకృతి మనని ప్రకృతిలోనే మనం కర్మబంధంలో చిక్కుకుంటున్నాం. తద్వారా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది మన జన్మ పరంపర. దీని అంతటికీ కారణం మాయా ప్రకృతిలో మనం సంఘం పెట్టుకోవడం, కానీ దానికి భగవంతుడికి ఏ రకమైన సంబంధం లేదు. పరమేశ్వర చైతన్యం తీసుకుని మనం ప్రకృతి వైపు మోహితులమై ప్రకృతి మాయలో కలిపి ఉంటున్నాం అన్నమాట. మనం దీనిని అధిగమించి త్రిగుణాలకు అతీతంగా వెళ్ళి మనము కర్మ చేస్తూ కూడా మనం కూడా కర్తృత్వము ఫలితము త్యాగం చేసి సంఘం పెట్టుకోకుండా ఉండి ఆ పరమేశ్వర చైతన్యంతో ఆ పరమేశ్వర చైతన్యాన్ని తత్వాన్ని తెలుసుకుని జ్ఞానం సంపాదిస్తే మోక్షం లభిస్తుంది అన్నమాట. 16వ శ్లోకము. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఇప్పుడు మనందరం కూడా ఈ కార్యము ఏదైతే కార్యాలు చేస్తున్నామో, కర్మలు ఏవైతే చేస్తున్నామో వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేయమని, త్యాగబుద్ధితో చేయమని అంటున్నాం కదా. మరి ముందు శ్లోకంలో చెప్పినట్టు పాపాన్ని పుణ్యానికి కూడా అంతకుండా భగవంతుడు ఉన్నప్పుడు మరి ఈ కార్యాలు అవన్నీ కూడా మనం కృష్ణార్పణ ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అదంతా కేవలం అజ్ఞానం వల్లనే చేస్తున్నాము. ఎందుకంటే భగవంతుడు పాపాలను కానీ పుణ్యాలను కానీ తీసుకోడు. ఆయన అంటే అకర్మలోనే ఉన్నాడు. ఆయన అంటే పూర్తిగా ఆత్మజ్ఞానంలోనే ఆయన ఉన్నారు. ఆయన దొరుకుతారు మనకి. కానీ ఆ ఆత్మజ్ఞానాన్ని అలవర్చుకోవాలి, చిత్తశుద్ధి కావాలి అంటే మనం కోరికల నుంచి ఇంద్రియాల నుంచి విరమించాలి కదా. విరమించాల్సిన వచ్చినప్పుడు కేవలం ఈశ్వరార్పణ కృష్ణార్పణ బుద్ధితో చేస్తే గనక మనకి వాటి మీద తగ్గుతుంది, అంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది, సంఘం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది ఒక సాధనా పద్ధతి కింద చెయ్యాలి మనం. అంతేగాని దాని అర్థం కృష్ణుడికి ఫలాలు అర్పిస్తే కృష్ణుడు తీసుకుంటాడని కాదు, పరమేశ్వరుడు తీసుకుంటాడని కాదు అని చెప్తున్నారన్నమాట ఇందులో. తర్వాత ఈ జీవులకు పట్టిన మాలిన్యాన్ని వదిలించుకోవడానికి ఇది చేస్తారు, ఈ నిష్కామ కర్మయోగం అంతా అన్నమాట.
అయితే ఇలా చేసినప్పుడు సూర్యుడిని మబ్బు తొలగితే సూర్యుడు ప్రకాశించినట్టు ఈ అజ్ఞానం అనే మబ్బు తొలగిపోతుంది. అలా తొలగిపోయి అక్కడ ఆ వివేకం అనే జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తాడనమాట. అప్పుడు మనం ఆత్మజ్ఞాన అనుభవం అవుతుంది. అందుకని మనం అంతా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాం కర్మలన్నీని. అంతేగాని భగవంతుడు ఆ కర్మల్ని గ్రహించి మనకి ఫలితాలను ఇస్తాడని ఇవన్నీ కాదు. ఆయన వేటికి అంటకుండా ఉంటాడనమాట. 17వ శ్లోకము. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఈ రకంగా ఆత్మజ్ఞానం ప్రవేశించినప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా, పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయన్నమాట. అలాగే ఆ పరమాత్మ భావన తద్బుద్ధయస్తదాత్మన, బుద్ధిలోనూ ఆత్మలోనూ చింతనలోనూ అన్నిటిల్లోనూ కూడా ఆయన్నే పెట్టుకుని ఆ పరమాత్మ ఎందే నిష్ఠ ఏర్పడుతుంది. అప్పుడు ఆ పరమాత్మే నాకు పరమగతి, ఇంకా అదే అంటే పరమ ఉత్కృష్టమైన స్థానం, నేను చేరాల్సింది అక్కడే అని చెప్పి మనకు తెలుస్తుంది. తత్పరాయణత్వం అంటే అదేనమాట. దీనివలన మనలో మనమే మన ఆత్మ ప్రకాశంతో మనమే ఇష్టంగా ఉండడము, దానితో అనుసంధానం చేసి ఉండడము, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండడము, అలాగే సంతృష్టి చెందడము, ఇవన్నీ లక్షణాలు ఏర్పడతాయి. అంటే బాహ్య ప్రపంచం నుంచి విరమించి మన లోపలికి మనం చూస్తూ ఆ అనుభవానికి నెమ్మదిగా దగ్గరవుతాం అన్నమాట. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షస్థితిని పొందుతారు. 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకే చ పండితా సమదర్శినః. అలాగా ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే సంపాదించారో వారికి విద్యతో పాటు విద్యా వినయము వీటన్నిటినీ కలిసి ఉన్న ఉత్తమోత్తములు అవుతుందన్నమాట. వీరు ఏం చేస్తారు, ఒక ఏనుగుని ఒకలాగే చూస్తారు, ఒక ఆవుని ఒకలాగే చూస్తారు. అలాగే ఒక కుక్కని వండుకుని తినే వాళ్ళని, ఒక కుక్కని, అందరినీ, ఇంకా అంటే వాళ్ళలో వీరు గొప్పవారు వీరు అధములు అన్న భావన ఉండదన్నమాట. అందరిలోనూ సమంగా ఈ ఆత్మజ్యోతి తనలో వెలుగుతున్న ఆ జ్ఞానమనే ఆత్మజ్యోతిని ఎలా దర్శించారో అందరిలోనూ అదే దర్శిస్తారనమాట. ప్రతి మనిషిలో ఉన్న ఆ ఈశ్వరీయ చైతన్యం ఆత్మరూపంలో ఎలా ప్రకాశిస్తోందో గమనిస్తారనమాట. 19వ శ్లోకము. ఇహైవ తైర్జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇప్పుడు ఈ పరబ్రహ్మ చైతన్యము ఏదైతే పరమాత్మ చైతన్యము అందరిలోనూ నిండి ఉంటుంది. దీనికి గుణాలు కానీ దోషాలు కానీ ఏవి అంటే అవకాశమే లేదు కదా. అలాగే ఎవరి మనసులో ఈ పరమాత్మ చైతన్యం ఆత్మ చైతన్యం స్థిరంగా ఉందో అలాంటి వారు వాళ్ళ మనసు బుద్ధి శరీరము అన్నీ కూడా పరిపూర్ణంగా ఆ పరబ్రహ్మలో కలిసిపోయిన వారే అవుతున్నారనమాట. అంటే ఎవరైతే ఆత్మ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా సంపాదించారో అది వారికి పరమాత్మ చైతన్యం అన్నిటిలో దర్శించడం మొదలుపెట్టారో వారు ఏ రకంగానూ పరమాత్మకి ఇంకా భిన్నమైన వారు కాదనమాట. అటువంటి ఈ స్థితికి చేరుకోగలిగిన వాళ్ళకు ఇంకా జన్మ పునర్మరణము అనే రూపమైన సంసారాన్ని దాటిపోతారనమాట. ఇది ఎక్కడో కాదు, ఇహలోకంలోనే సాధిస్తారు. బతికుండంగానే జరుగుతుంది వీళ్ళకి. వీరికి ఇంక ఏ రకమైన పుణ్యాలు పాపాలు దోషాలు ఏమీ అంటవు ఆ స్థితిని చేరిన వారికి. 20వ శ్లోకము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. ఈ ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మ చైతన్యంతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన వారికి ఇంకా వేరే వాటిల్లో ఎక్కడా కూడా గుణము దోషము ఇలాంటివన్నిటివి కూడా ఏ రకమైన సందేహము భేదభావం ఉండదు. ఆ తర్వాత దేహేంద్రియాదులు ఇంకా మనకున్న బిలాంగింగ్స్ కీర్తి ప్రతిష్ట వీటన్నిటి మీద కూడా ఏ రకమైన వ్యామోహం ఉండదు. అలా ఇంద్రియాల వాటి పని అవి చేస్తున్నా కానీ మనసు మాత్రం పరమాత్మలోనే స్థిరంగా నెలకొని ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కొంతవరకు ఏదైనా ప్రారంధ కర్మ మిగిలిపోయి ఉంటే అవి ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, వాళ్ళు కర్మలో నియమితులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ రకంగా దృష్టి అంతా కూడా ఆ పరమాత్మ మీదే ఉంటుంది తప్పించి ఏ రకమైన సుఖదుఖాలు వేటికి కూడా ఏం దొరికితే దానితోటి సంతోషం అంతే. దొరికినా దొరకకపోయినా అంతా సంతోషంగానే ఉంటారు. ఆ పరబ్రహ్మ అనే ఆనందమైన స్థితిలోనే ఉంటారనమాట.
ఇలా ఉన్నవాళ్లే నిజమైన బ్రహ్మవేత్తలు అవుతారు. ఇతనే కర్మ సన్యాసి. నిజానికి కర్మ సన్యాసి అంటే ఈ స్థితిని చేరిపోవాలన్నమాట. అది చెప్తున్నారు. 21వ శ్లోకము. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యస్పర్శ అంటే మన ఇంద్రియాలు దేనికైతే అట్రాక్ట్ అవుతాయో ఆ విషయాలన్నీనమాట. శబ్ద రూప రస గంధాదులు ఉన్నాయి కదా, ఇవన్నీనమాట. ఇవి ఎప్పుడూ ఎక్స్టర్నల్ వరల్డ్లోనే ఉంటాయి, బయట ప్రపంచంలోనే. కానీ ఆనందము మనలోనే ఉంది, మన ఆత్మానుభవంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఏమవ్వాలి, అంతర్ముఖం అవ్వాలి. మనలో మనల్ని చూడాలి. అలా చూడాలంటే సాధారణంగా మనకి బయట ప్రపంచంతో మనము ఆలోచనల్లో ఉన్నప్పుడు, సంఘంతో ఉన్నప్పుడు మన హృదయ స్పందనే మనకి వినిపించదు. కొంచెం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకి హృదయ స్పందన వినిపిస్తుంది. ఇంకా నిశ్శబ్దంగా లోపలికి అబ్జర్వ్ చేసినప్పుడు మనలో కదిలే ఆలోచనలు, మన మనసులో కదిలే ఆలోచనలు మనకి వినిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మనకి బుద్ధి, ఇంటలెక్ట్ మనకి చెప్పే విషయాలు, మన అనుభవాలు, ఏది మంచి ఏది చెడు విశ్లేషణ, ఇవన్నీ మనకు తెలుస్తుంది. దాని వెనకాల ఉంది ఆత్మ. అందుకని ఎంత మనము బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా అంతర్ముఖలమైతే మనకి ఆ ఆత్మానుభవం కలుగుతుందో ఆలోచించండి. అలాగా ఏ విషయంలో మీద ఆసక్తి లేకుండా ఆ విషయాలన్నిటినీ వదిలేసి, ప్రపంచాన్ని వదిలేసి, ఈ ప్రకృతితో సంబంధం వదిలేసి, మనలో మనము ఆ పరమేశ్వర చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని వెతుకుతూ వెళితే అప్పుడు అది మనకు లభించవచ్చు. ఇంత సాధన చేస్తే అప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడనమాట. ఎవరికైతే ఆ ఆత్మానుభవం అయ్యిందో విషయస్పర్శలంతా వదిలేసి వారికి అత్యంతమైన ఆ సుఖము, ఆ ఆనందం అందుతుంది అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు మనము విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే, ఎంతవరకు మనం అంతర్ముఖులమయ్యాము, ఎంతవరకు మనం మన లోపలికి చూసుకోగలుగుతున్నాము, ఇది తెలుసుకోవాలి. 22వ శ్లోకము. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఇప్పుడు ఈ సుఖస్పర్శల గురించి వెళ్ళే వాళ్ళకి ఎందుకు ఆత్మానందం కలగదు? ఇప్పుడు ఒక ఇంద్రియానికి ఒక విషయంతో సంపర్కం కలిగింది, అప్పుడు అది ఏదో మంచి దృశ్యం చూసింది, లేదంటే మంచిది టేస్ట్ చేసింది ఫుడ్డు, దానితోటి ఒక రకమైన సుఖం కలుగుతుంది. కానీ అది చాలా క్షణికమైన సుఖం. వెంటనే దాని వెనకాల ఆ సుఖం ముందు మాయమైపోతుంది. తర్వాత దానిని ఫాలో అవుతూ సైడ్ ఎఫెక్ట్ లాగా ఒక దుఃఖం ఉంటుందన్నమాట. అందుకని ఇవి ఏవి కూడా విషయస్పర్శం వల్ల మనకి ఏది కూడా సుఖం శాశ్వతమైన దొరకదు. ఒకటైన తర్వాత ఇంకోటి, ఇంకోటైన తర్వాత ఇంకోటి, ఇంద్రియాలు అలా కోరుతూనే ఉంటాయి ఆ సుఖాన్ని. అది ఎందుకంటే క్షణికం కాబట్టి. పర్మనెంట్ అయితే అదే సుఖంలో అదే ఉండిపోగలిగితే మళ్ళీ మళ్ళీ కోరదు కదా. అలాగా దానికి అనుబంధంగా వచ్చేది కూడా దుఃఖమే. అందుకని ఈ ఇహలోక సుఖాల విషయంలో ఇవన్నీ తప్పదన్నమాట. ఇది గ్రహించిన వాడు వివేకంతో జ్ఞాని అయ్యి అలాంటి ఆ సుఖాల వెంట పడడనమాట. తనలో తన అంతర్ముఖుడై ఆ ఆత్మానుభవాన్ని కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. 23వ శ్లోకము. శక్నోతిహైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. అసలు ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది ఏంటి? కామము, క్రోధం మీద విజయము, కోరికలు. ఈ కోరికలు తిరగపోతే వచ్చే కోపము, ఇవన్నీ కూడా సాధకుడికి చాలా ప్రాథమిక దశలో ఉన్న శత్రువులు అనమాట. ఫస్ట్ వీటి మీద పట్టు సాధించాలి, జయించాలి వీటిల్ని. అంటే నాకు ఆ సుఖం కావాలి, ఈ సుఖం కావాలి అని ఇంద్రియాలు కోరికలు అలా అడుగుతూ ఉండడమే కోరిక అనమాట, కామం అనమాట. అది ఇవ్వడానికి ప్రయత్నం చేయడము, ప్రయత్నం చేసిన తర్వాత అది ఇవ్వకపోతే ఒక రకమైన దుఃఖము, కోపము, ఇవన్నీ వస్తాయన్నమాట. అందుకని వీటన్నిటినీ అధిగమించడానికి కావలసిన నిగ్రహాన్ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఎలాగా? అభ్యాసం ద్వారా. మనకు ముందు చెప్పారు కదా, అభ్యాసం ద్వారా చెయ్యాలి. నెమ్మదిగా అభ్యాసం చేసుకుంటూ వెళ్ళాలి. ముందు మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని మీద, ఫలితం మీద సేమ్ ప్రొసీజర్. నిష్కామ కర్మకి ఫలాసక్తి వదిలేయడం, కర్తృత్వాసక్తి వదిలేయడము. కానీ
మన బెస్ట్, అందులో మన బెస్ట్ పెర్ఫామ్ చేయడం. భగవంతుడి గురించి మనం పూజ చేస్తే ఎంత శ్రద్ధగా చేస్తాము, వీలైనంత వరకు మంచి వస్తువులన్నీ కొని వీలైనంత చక్కగా చేద్దామని చూస్తాం కదా. అలా ఈ నిష్కామ కర్మయోగం అనుసరించినప్పుడు కర్మని మాత్రం ఎంతో శ్రద్ధగా చేయాలి, కానీ ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు, కర్తృత్వ భావన ఉండకూడదు, నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఈ సహనం ఏదైతే ఉందో, కామక్రోధాల మీద విజయం ఏదైతే ఉందో అది సాధించడమే కాదు, నిలబెట్టుకోవాలి. అలా సాధిస్తేనే అది కర్మయోగంలో సఫలీకృతుడైనట్టు అనమాట. ఇంకా దీనికి మనం ఇంకొకలా ఎలా ప్రయత్నించచ్చంటే, భగవంతుడి గురించి ఆలోచించడము, భగవంతుని తత్వం తెలుసుకుంటూ దాని గురించి చింతన చేయడము, నామ సంకీర్తన, నవవిధ భక్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ చేస్తూ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటే మనము అంటే ఇంద్రియాలు చరించి విషయాల పట్ల వెళ్ళే టైంని ఇటు మరలిస్తే మనసు దీనికి అలవాటు పడి ఆ ప్రశాంతతకి ఆనందానికి ఎంతో అడ్జస్ట్ అయ్యి ఆ వాటిల్ని వదిలేసి దీనిలో సుఖం ఉందని మనసుకు అర్థమవుతుందన్నమాట. ఈ రకంగా నెమ్మదిగా ఆ మెట్లు సాధించాలన్నమాట. 24వ శ్లోకము. యోంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. సరే, ఇలాగా కామక్రోధాల పట్ల ఎవరైతే సహనాన్ని పాటించి సాధించారో నెమ్మదిగా జ్ఞాననిష్టలో ఉన్నత స్థాయికి చేరాలి. అంటే నిష్కామ కర్మయోగ సాధన చేసి భగవంతుడి తత్వాన్ని తెలుసుకుని ఆత్మానుభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి, ముఖత్వం ద్వారా, ధ్యానయోగం ద్వారా. అలా ఉన్నప్పుడు ఎవరైతే అది సాధించారో వాళ్ళు అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు, ఎంతో ప్రశాంతతని పొందుతారనమాట. ఆ ఆత్మ చైతన్యంట ఒక వెలుగుట, ఆ జ్ఞానం అనే వెలుగులో ఆత్మ చైతన్యం కనిపిస్తుందట. అది చూసిన వాళ్ళు బ్రతిగుండంగానే ఇంకా బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు, ఆ పరమాత్మలాగా తను కూడా జ్ఞానదీప ప్రకాశకుడు అయిపోతాడనమాట. అంటే అఖండమైన ఆనంద స్థితిలో ఉండిపోతాడు. దీని పేరే జీవన్ముక్తి అట. ఇంకా అలా ఎవరైతే ఆ అనుభవంలోకి వెళ్ళిపోయి అందులో స్థిరపడిపోయారో వాళ్ళు ఇంకా యోగస్థితిని చేరుకున్నట్టే అనమాట. జ్ఞానయోగం వాళ్ళకి పక్వమైపోయినట్టే, సాధించినట్టే. 25వ శ్లోకము. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ బ్రహ్మానంద స్థితిని ఎవరైతే పొందారో వాళ్ళ అనుభవం ఎలా ఉంటుందిట, వాళ్ళు సర్వకర్మల్ని సంపూర్ణంగా సన్యసించేశారు. ఇంకా అంటే వాళ్ళ ధ్యానంలో ఆత్మచైతన్యంలో ఉండిపోయారు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి దాని ద్వారా ఆ బ్రహ్మానందంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఉన్న ఆత్మ చైతన్యము ఆ పరమాత్మ ఆనందో బ్రహ్మ అంటారు కదా, దానికి ఏ రకమైన డిఫరెన్స్ ఉండదు. ఇంకా వాళ్ళు ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి ఇంకా సందేహాలంటూ ఏం ఉండవు. అలాగే వాళ్ళకి పాపపుణ్యాలు ఏమీ అంటవు. ఇంకా పూర్వ పాపపుణ్యాలు పూర్వజన్మలవి కానీ ఈ జన్మలో చేసినవి కానీ ఏమైనా అంతకుముందు ఉంటే అవన్నీ కూడా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాం కదా, అంటే ఆ బీజాలు కర్మబీజాలన్నీ దగ్ధమైపోతాయి జ్ఞానం అనే అగ్నిలో అన్నమాట. ఇంకా వాళ్ళు ప్రాణకోటిలోనూ భూతాలన్నిటిల్లోనూ ఆ పరమాత్మ చైతన్యాన్ని ఆత్మ చైతన్యాన్ని దర్శిస్తారు. అంటే వాళ్ళకి ఉపాధి తాలూకు స్పృహ కోల్పోతారు. ఇంకా వాళ్ళు కేవలం ఆ చైతన్యంతో స్థిరపడిపోతారు. అంతా ఆ బ్రహ్మానందంలోనే ఇంకా స్థిరపడిపోతారు అనమాట. ఆ బ్రహ్మానందంలోనే ఆ స్థితిలోనే ఉండిపోతారు. 26వ శ్లోకము. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఇంకా ఆ బ్రహ్మ నిర్వాణం లభించాలంటే ఈ కామక్రోధాలన్నీ జయించాలని చెప్పుకున్నాం కదా ముందు శ్లోకంలోనూ. ఈ కామక్రోధాల వాసనలన్నీ తొలగిపోవాలి, మనస్సుని పూర్తిగా జయించగలగాలి. అంటే ఆలోచనారహిత స్థితికి తీసుకుని వెళ్ళాలి. మనం చేసే చాలా ఆలోచనలు ఏ రకంగానూ ఉపయోగకరం కానివే. ఇంకా ఆ ఆలోచనల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ ఆలోచనలని ఒక టైంలో ఆలోచనారహిత స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే ఆత్మ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము. ఇంకా ఎప్పుడూ కూడా ఆ ఆత్మ చైతన్యంతో ఒకరోజే కాదు, ఒక క్షణమే కాదు, ఆ అనుభవాన్ని అలా ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి వచ్చేటట్లు చూడాలన్నమాట. అలా చెయ్యాలంటే నిత్యం ప్రయత్నశీలిగా ఉండాలి, నిత్యం ప్రయత్నిస్తూ ఉండడమే.
ఇలాంటి స్థితిని సాధిస్తే అతనికి ఎటు చూసినా మోక్షమేనమాట. అంటే అతను ఏదైనా కర్మలో ఉన్నా, కర్మ చేస్తున్నా, చెయ్యకపోయినా, ఎక్కడున్నా, జీవించినా, మరణించినా మోక్షమే. ఎందుకంటే డైరెక్ట్గా ఆ ఆత్మ చైతన్యాన్ని చూశారు, అది పరమాత్మ చైతన్యం యొక్క అంశమని తెలుసుకొని ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు కాబట్టి. ఇంకా 27, 28 శ్లోకాలలో తర్వాత చెప్పబోయే ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము అన్నదానికి ప్రిల్యూడ్గా ఈయన కొన్ని పద్ధతులు చెప్తున్నారు. ధ్యానంలో ఎలా కూర్చోవాలి, కూర్చుంటే ఏమి జరుగుతుంది, ఇవన్నీనమాట. తర్వాత ధ్యాన యోగంలో వీటి గురించి పూర్తిగా వివరిస్తారనమాట. టెక్నికల్ థింగ్స్ ఎలా కూర్చోవాలి దగ్గర నుంచి ప్రతి చిన్న బేసిక్ థింగ్ గురించి కూడా ధ్యాన యోగముని చాలా చక్కగా వివరిస్తారు. ఇప్పుడు 27, 28 శ్లోకాలు చదువుకుందాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 28వ శ్లోకము. యతేంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్ సదా ముక్త ఏవ సః. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే ఈ ఇంద్రియాలని బయట వైపు చరించకుండా వాటిల్ని ముందు కంట్రోల్ చేయాలి. అంటే ఇంద్రియాలు బయట వస్తువులు అంటే స్పర్శ, రూపరస, గంధాదులు ఉన్నాయన్నాం కదా, వాటన్నిటితోటి సంగం పెట్టుకోకుండా ముందు అంతర్ముఖుడు అవ్వాలి. అయిన తర్వాత కళ్ళని కొంతమంది ఏమో కళ్ళు మూసుకుని భ్రూమధ్య భాగం చూడాలంటారు, కొంతమంది స్వల్పంగా తెరిచి భ్రూమధ్య భాగంలోకి చూడాలి అని చెప్తారు. అలాగే నాసాగ్రం అంటే కింద టిప్ కూడా అయి ఉండొచ్చు, అందుకని కొంతమంది హృదయంలోకి చూడాలి అని చెప్తారనమాట. సో డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి దీనికి. ప్రాణాపానో సమోకృత్వ అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కంట్రోల్ ఏర్పడితే ఈ కామము, క్రోధము వచ్చినప్పుడు అవి వేగవతరం అయిపోతాయి అన్నమాట. వాటిని సమం చేసి బ్యాలెన్స్ చేస్తే కామంని, క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. తర్వాత ఈ ప్రాణాయామాభ్యాసం ఇలా చేశారు కదా, తర్వాత నెమ్మదిగా దానిని తీసుకెళ్ళి కుంభకంలో పెట్టాలి అని చెప్తున్నారనమాట. దాని పొడుగు పెరగాలంటే దీనిని బాగా ఈ ప్రాణాయామాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం కుదరాలి అంటే ఫస్ట్ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమం చెయ్యాలి. తర్వాత యతేంద్రియ మనోబుద్ధి, ఎవరైతే ఈ మోక్షం గురించి ధ్యాన యోగంలో కూర్చున్న ఆత్మ చైతన్య అనుభవం గురించి కూర్చున్నారో వాళ్ళు ఏం చేయాలి, ప్రయత్నం ద్వారా మనస్సుని, బుద్ధిని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అంటే ఆలోచనల్ని తగ్గించుకోవడానికి పరిమితం చేస్తూ ఆలోచన రహిత స్థితిని పొందడానికి వెళ్ళాలి. ఆలోచన రహిత స్థితిలోనే చిత్తశుద్ధి జరిగి ఆత్మానుభవం కలుగుతుందన్నమాట. ఇంకా ఏ రకమైన కోరికలు కానీ, భయాలు కానీ, కోపాలు కానీ ఏమీ ఉండకూడదు. వీటన్నిటి నుంచి అయిపోవాలన్నమాట. ఇలా ఈ ప్రాణాయామ పద్ధతి, ధ్యాన పద్ధతి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి వీటన్నిటి నుంచి ముక్తి వచ్చి చిత్తశుద్ధి జరిగి ఆ ఆత్మానుభవం కలుగుతుందన్నమాట. 29వ శ్లోకము. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఇప్పుడు మనం యజ్ఞం చేసినప్పుడు ఒక దేవతల్ని ఉపాసన ఉంటుంది. అలాగే తపస్సు చేసినప్పుడు కూడా దేవత యొక్క మంత్రోపాసన ఉంటుంది, శబ్దరూపం అన్నమాట. మనం యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, ఏం చేసినా కానీ ఆ పరమాత్మ చైతన్యాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం. ఈ భావం తెలుసుకోవాలి. ఈ పరమాత్మ అన్న ఆయన సర్వలోకాలకి ఈశ్వరుడు. ఆయన చైతన్యాన్నిచ్చే భర్త. మనల్ని ఆయన చైతన్యం లేకపోతే మనది ఇంత పెసరు కూడా మనం ముందుకు మూవ్ అవ్వలేమన్నమాట. అసలు ప్రాణమే ఉండదు. సుహృదం సర్వభూతానాం,
మన హృదయంలో మన మిత్రుడిగా మనకి కావలసినవన్నీ సమకూరుస్తూ సర్వ ప్రాణికోటిలోనూ ఆయన ఉన్నారు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అపరిమితమైన శాంతిని పొందుతారు అని అంటున్నారు. అపరిమితమైన శాంతి ఎప్పుడు జరుగుతుంది? జన్మ పరంపర నుంచి ముక్తులమైపోయి మోక్షం లభించినప్పుడే. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యజ్ఞం చేసినా తపస్సు చేసినా, అంటే మనము సాకార సగుణ రూపాన్ని ఉపాసించిన, సాకార అదే నిరాకార సగుణ రూపాన్ని ఉపాసించిన, మంత్రజపం చేసిన, అంటే శబ్దబ్రహ్మను ఉపాసించిన, ఏం చేసినా అన్నిటిలో అంతటా కూడా ఈశ్వర చైతన్యమే ఉంది అన్న అనుభవంతో, అన్న భావనతో చెయ్యాలి. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. మళ్ళీ మన అందరి హృదయాలలో కూడా హృదయస్థుడై ఆయన మన అందరికీ కూడా ఎంతో మంచి చేస్తున్నారు, సర్వజీవులకు మిత్రుడు అన్న భావం తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకుని ఆ తత్వచింతన చేస్తూ ఈ ధ్యానం ఎవరైతే చేస్తారో వారికి తప్పనిసరిగా ఆత్మానుభవం అవుతుంది. ఆ పరమాత్మతో అనుసంధానమయ్యి మోక్షస్థితికి వెళ్తారు, అపరిమితమైన శాంతిని పొందుతారు, బ్రహ్మానందాన్ని పొందుతారు. దీంతో మనము కర్మ సన్యాస యోగము కంప్లీట్ చేసుకున్నాము. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.